అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనం యేసుక్రీస్తు గురించిన బైబిల్ క్విజ్ పార్ట్ 1 తెలుసుకుందాం. ఈ వీడియోలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి, కానీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. చివరి 10వ ప్రశ్న మీ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. చాలామంది దానికి తప్పుగా సమాధానం చెప్తారు. మీరు సరి అయిన సమాధానం చెప్పగలరేమో చూద్దాం. అలాగే వీడియో చివరిలో ఈరోజు క్విజ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన బైబిల్ సత్యాన్ని కూడా పంచుకుంటాను. కాబట్టి వీడియోను మొదటి నుంచి పూర్తి వరకు తప్పకుండా చూడండి. అయితే మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ నజరేతు, ఆప్షన్ బి యెరూషలేము, ఆప్షన్ సి బెత్లెహేము, ఆప్షన్ డి కపెర్నహూము. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెత్లెహేము. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు తల్లి పేరేమిటి? ఆప్షన్ ఏ ఎలిజబెతు, ఆప్షన్ బి మార్తా, ఆప్షన్ సి మగ్దలేని మరియా, ఆప్షన్ డి మరియా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మరియా. మూడో ప్రశ్న, యేసుకు బాప్తిసమిచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి బాప్తిసమిచ్చి యోహాను, ఆప్షన్ సి యాకోబు, ఆప్షన్ డి ఆండ్రేయ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాప్తిసమిచ్చిన యోహాను. నాలుగో ప్రశ్న, యేసు మొదటి అద్భుతం ఏమిటి? ఆప్షన్ ఏ నీటిని ద్రాక్షరసముగా మార్చడం, ఆప్షన్ బి కుష్ఠరోగిని స్వస్థపరచడం, ఆప్షన్ సి తుఫానును ఆపడం, ఆప్షన్ డి లాజరుని బ్రతికించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నీటిని ద్రాక్షరసముగా మార్చడం. ఐదో ప్రశ్న, యేసు 5,000 మందికి ఎన్ని రొట్టెలతో ఆహారం పెట్టారు? ఆప్షన్ ఏ 3 రొట్టెలు, ఆప్షన్ బి 5 రొట్టెలు, ఆప్షన్ సి 12 రొట్టెలు, ఆప్షన్ డి 7 రొట్టెలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5 రొట్టెలు. ఆరో ప్రశ్న, యేసును మోసం చేసిన శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ పేతురు, ఆప్షన్ బి యోహాను, ఆప్షన్ సి తోమా, ఆప్షన్ డి ఇస్కరియోతు యూదా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్కరియోతు యూదా. ఏడవ ప్రశ్న, యేసును ఎన్ని వెండి నాణేల కోసం అప్పగించారు? ఆప్షన్ ఏ 20 వెండి నాణేలు, ఆప్షన్ బి 25 వెండి నాణేలు, ఆప్షన్ సి 40 వెండి నాణేలు, ఆప్షన్ డి 30 వెండి నాణేలు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 30 వెండి నాణేలు. ఎనిమిదో ప్రశ్న, యేసును 3 సార్లు తిరస్కరించిన శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ యాకోబు, ఆప్షన్ బి పేతురు, ఆప్షన్ సి యూదా, ఆప్షన్ డి తోమా.
ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పేతురు. 9వ ప్రశ్న, యేసును ఎక్కడ సిలువ వేశారు? ఆప్షన్ ఏ నజరేతు, ఆప్షన్ బి గలిలేయ, ఆప్షన్ సి గోల్కొత్తా, ఆప్షన్ డి బెతానియా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గోల్కొత్తా. ఆఖరి ప్రశ్న మీ ముందుకు వచ్చేసింది. మీలో ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. అయితే 10వ ప్రశ్న, యేసు మరణించిన తర్వాత ఏ రోజున తిరిగి లేచాడు? ఆప్షన్ ఏ మొదటి రోజు, ఆప్షన్ బి రెండవ రోజు, ఆప్షన్ సి మూడవ రోజు, ఆప్షన్ డి 7వ రోజు. వీడియో పూర్తి వరకు చూసినందుకు అందరికీ వందనాలు. ఇంకా ఇలాంటి బైబిల్ క్విజ్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా బైబిల్ ఛానల్లో బైబిల్కి సంబంధించిన క్విజ్, పొడుపు కథలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్ కూడా ఉంది. తప్పకుండా మా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ. యేసు ప్రభు పైన పార్ట్ 2 కూడా మీకు క్విజ్ కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఎలాంటి క్విజ్ కావాలనో, దేనిపైన కావాలనో కూడా చెప్పండి. తప్పకుండా ప్రయత్నం చేస్తాం.